బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు నీకు ప్రియమైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు సరైనగా కూర్చోండి. మీకోసం చైర్స్ చక్కగానే వేసి పెట్టారు, అలాగే కూర్చోండి. కొందరు ఎవరు అనంటే దేవుడంటే భయము భక్తి కలిగిన వారు. కొందరు ఎవరు అంటే దేవుడంటే విశ్వాసము కలిగిన వారు. కొందరు ఎవరంటే దేవుని యందు ప్రేమను కలిగిన వారు. ఆ కొందరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల కాపరులు ఆ భయము, ఆ భక్తి, ఆ ప్రేమ వారి కలిగి ఉన్నది, వారికి దేవుని ప్రత్యక్షత లభించింది. దేవుడు నీతో మాట్లాడాలి అంటే మనం కలిగి ఉండవలసినది ఏమిటంటే దేవుని యందు భయమును కలిగి ఉండాలి. రెండు, దేవుడు నీతో మాట్లాడాలి అంటే దేవుని యందు విశ్వాసము నీలో కలిగి ఉండాలి. దేవుడు నీకు కనబడి నీతో మాట్లాడాలి అంటే నీవు దేవుని యందు ప్రేమను కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడగలడు. ఆ కొందరిలాగా మనమును కూడా ఈ రోజున కూర్చొని ఉన్నాం. ఆ కొందరిలాగా మనమందరూ ఇక్కడ చేరి దేవునిని మహిమపరుస్తున్నాము, దేవునిని గణపరుస్తున్నాము. ఎవరిని ఆయనకి ఇష్టడు? ఇప్పుడు మీకు దేవుడు అంటే ఇష్టం, మీకు దేవుడు అంటే ఇష్టం, దేవుడికి మీరంటే ఇష్టమా? ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి. మీకు దేవుడంటే ఇష్టం, దేవునికి మీరంటే ఇష్టమా? ఇష్టం అన్న వాళ్ళు చేయబడ్డారు సార్. మీకు దేవుడు అంటే ఇష్టం లేదు సార్. ఏం సార్ ఎంత సార్, ఎంత దేవుడు? అవును సార్, మీరంటే దేవుడు ఇష్టం, మీరంటే ఆ మాట ఒకసారి చదువుతామా? ఆయనకు ఇష్టమైనటువంటి వారు ఎవరునంటే సామెతల గ్రంథం 10:20 ఒక మాట చదవండి. దేవునికి ఎవరు ఇష్టం అంటే అక్కడ చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 11:20 అమ్మా, సామెతలు 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. వెరీ గుడ్. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు. వెరీ గుడ్. యథార్థంగా ప్రవర్తిస్తేనే ఆయనకు ఇష్టం. మూర్ఖంగా ప్రవర్తిస్తే యెహోవాకు హేయములు, సత్యవర్తులు ఆయనకు ఇష్టలు ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీ 13:16 10 నిమిషాలండి అయిపోతుంది. హెబ్రీ 13:16 ఆయనకి ఎవరు ఇష్టం? అమ్మా, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు వెరీ గుడ్, దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేయాలంట, ధర్మము చేయాలంట. అవి చేస్తే దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు ఓన్లీ మనం ఆలోచన చేస్తే ఇది క్రైస్తవులు మాత్రం చేసే మాట కాదు. ఇది ఎవరు చేసినా ఆయనకి ఇష్టమే.
యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు మాత్రమే కాదు, విశ్వసించని వారు కూడా ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి. ఒక ఆయన చేశాడు అట్లా బైబిల్ గ్రంథంలో. ఎవరు చెప్పండి? మంచి గిఫ్ట్ ఇస్తా. ఉపకారం చేశాడు, ధర్మము చేశాడు. ఆ ఉపకారం ధర్మం దేవుని దగ్గరికి పోయిందని దేవుని దూత వచ్చి అతనికి చెప్పింది. వెరీ గుడ్. అది అట్లా ఉత్సాహం ఉండాలా. ఎవరికా? కొర్నేలి, అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు. ఎస్మా, యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, క్రైస్తవుడు కాదు. చేసింది ఎవరునంటే కొర్నేలి. దేవుడంటే భయం కలిగినటువంటి వ్యక్తి. దేవుడంటే భయము, దేవుడంటే ఇష్టము. దేవునికి కార్యములు ఇష్టము కాబట్టి ఉపకారము చేశాడు, ధర్మము చేశాడు. దేవుని దూత చూసింది, నేరుగా వచ్చింది. కొర్నేలి, నీ ధర్మము నీ ఉపకారము దేవుని దగ్గరగా చేరి ఉన్నది అని సాక్ష్యము చెప్పింది. సంఘం తరఫున అనగానే ఆహ్వానిస్తూ ఉంటా. లాస్ట్ ఇయర్ అక్కగారు వచ్చారు. ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించబడి ఆనాడు లాస్ట్ ఇయర్ ప్రార్థించారు. దేవుడు ప్రార్థన ఆలకించి ఈ సమాధానం ఇచ్చారు. కాబట్టి మీకు సంతోషంగా మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో భగవంతుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకలో మనం గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఆ భగవంతుడు నేర్పించినటువంటి మంచి మార్గంలో ఇప్పుడే గౌరవనీయ మాస్టర్ గారు చాలా విశదీకరంగా మనం ఎట్లా ఉండాలా, యేసు క్రీస్తు మనకు ఏం చెప్పాడు, బైబిల్లో ఆయన సూక్తులు కూడా మనందరికీ కూడా చెప్పడం, ఆ రకంగా మనందరూ కూడా ఒక క్రిస్టియన్ సమాజమే కాకుండా క్రైస్తవ సమాజమే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అందరూ మంచి మార్గంలో దయ, ప్రేమ, కరుణ మార్గంలో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఆచరణలో తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనందరినీ కూడా కోరుకుంటూ, ఈ పర్వదినాన యేసుక్రీస్తు మమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండే విధంగా ఆయన చల్లని చూపు మనందరి పైన ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ, ఈరోజు నూతన సంవత్సరం మరి క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా మీరు కూడా గడిచిన సంవత్సరాల ప్రభుత్వం వారు వచ్చి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆరంభించారు, సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రభావం మీకు ఆశీర్వదించారు. అందుబట్టి మీకు దానికి కృతజ్ఞతగా మీకు ఆదాయం కోసం ప్రభావం మీ ఎక్కడో శుభ్రం చెప్పినట్టుగా మీకు చెల్లిస్తున్నా. ఇక్కడ కూడా మీరు మీ పాసంతో ప్రార్థించండి, సమాధానం ఇవ్వండి. అదేవిధంగా మీరు కార్పొరేషన్ కౌన్సిలర్స్ కూడా నియమించండి. మరియు ప్రభుత్వ నాయకులను నియమించడం మీకు ప్రార్థిస్తుంది. మీ నాయకులను మీరు నియమించి కుటుంబాన్ని ఆశ్రయించండి, సంరక్షించండి. ఏ సమయ ప్రార్థించి
ఉండు పోద్దున చర్చి ఆవరణలో క్రిస్మస్ ట్రీ నాటకానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆ కార్యక్రమంలో ఒకసారి దయచేసి వివరణ పాల్గొనండి. మురళి 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 జరుకు మురళి పార్లే పార్లే ఈ అన్నకి బాగా స్పీడ్గా వస్తుంది నీళ్ళు పోయాలంటే అప్పటికి మట్టే కదా. రా మీరు వచ్చేయండి కుమార్ రూమ్ పెద్ద చేసేసినారా? అవునా, ఇది గోడ తీసేసినారా? లేకుంటే 2 days స్కూల్ రావాల్సింది. ఇద్దరు అంతే కదా. Kasin. అవి పక్కరా Junior.
కొంచెం లేదు శ్రీయేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో కన్య మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనెడి నామమందున ఇమ్మానుయేలనెడి నామమందున శ్రీయేసుండు జన్మించెరేలో శ్రీయేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పత్తి గుడ్డలలో చుట్టబాడి పత్తి పొత్తి గుడ్డలలో చుట్టబాడి పశుల తొట్టెలో పరుండా పెట్టబాడి పశుల తొట్టెలో పరుండా పెట్టబాడి శ్రీయేసుండు జన్మించెరేలో శ్రీయేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో Merry Christmas, Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. ఉన్నలే ఉన్నమ్మా ముందమ్మా ఇన్ని రావన్నీ ఎందుకు రాదు ఇప్పుడే రావడమా నన్ను వచ్చిన అందరూ కలిసి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తూ ఈ సమయంలో వారికి ఈ క్రిస్మస్ సంతోషాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఒక ఆశీర్వాదంతో ఒక దీవెనతో కాబట్టి అలాంటి సంతోషకరమైన ఈ శుభవార్త మరి మన క్రిస్మస్ ను సెలబ్రేట్ చేయడానికి మనతో కలిసి వారు రావడం మనకు చాలా సంతోషం, చాలా ఆనందం, ఆశీర్వాదం కూడాను. వారితో కలిసి మరి పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి కొంత అధికారులు కూడా మన మధ్యలో ఉన్నారు. పార్టీ వెనుకలో వెన్నుపూసలాగా ఉండి సపోర్ట్ చేస్తూ మరి మన మధ్యలో వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి సార్ మరి కొద్ది నిమిషాలు మన గ్రీటింగ్ తెలియజేసి ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్తారు. ఈరోజు క్రీస్తు జన్మదినం, దాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మార్గాలను అనుసరిస్తూ
జాలి దయ కరుణతో బైబిల్లో ఆయన రాసినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో ఆ భగవంతుని యొక్క ఏదైతే బైబిల్లో నిర్దేశించాడో, ఏదైతే బైబిల్లో చెప్పాడో వాటినన్నిటినీ కూడా ఆచరించి సన్మార్గంలో మనం ముందుకు వెళ్ళే క్రమంలో పోదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం మరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మనందరినీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి ఆ దేవదేవుడు యేసుక్రీస్తును వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. అపోస్తుల విశ్వాస ప్రమాణాలు కలిసి పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి నాకు సజీవులకు మృతులకు తీర్పు తెచ్చినకై అక్కడ నుండి ఆయన వచ్చి పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధరణ, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒక నిమిషం రైట్ కూర్చోండి. మా యొక్క భారతీయ శాసనసభ్యులు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క దినమున దేవుడు నిన్ను ఆశీర్వదించి 2025 సంవత్సరంలో మంచి మినిస్ట్రీగా దేవుడు నిన్ను దీవించి అనేక ప్రజలకు సహాయం చేశారు. అనేక ప్రజలకు నీ ఒక గుర్తింపు కలిగిన గొప్ప నాయకుడుగా దేవుడు నిన్ను దీవించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు దేవులను అనుగ్రహించి ఇదిగో అయ్యగారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించినాడు. సమయంలో మన యొక్క సంఘం తరఫున ప్రేమతో అమర్నాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ మంగళూరు పట్టణంలో క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం, ఈ పండుగ నాడు మీ అందరితో కూడా కలిసి మేము కూడా అందరం యేసుక్రీస్తు యొక్క ఆశయాలు ఆనాడు ఏదైతే భగవంతుడు మనకు చెప్పాడో దాన్ని ఆచరించి కరుణ దయ మార్గాల్లో ఈ ప్రపంచాన్ని నడిపించే దేవుడుగా ఈరోజు మనమందరం కూడా ఆయనకు మనస్ఫూర్తిగా మన యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి మంచి ఆయుష్ ఆరోగ్యాలతో మంచి భవిష్యత్తుతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మనల్ని కూడా ఈరోజు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా యేసుక్రీస్తుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సంఘమంతా లేచి నిలబడి కానుక పాటగా మనం పాడుకుందాం. మరొక